నాది అరేంజ్ మ్యారేజ్ అంటే మామూలుగా రెగ్యులర్గా నేను ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళను. ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్తే మామూలుగా ప్రశాంతంగా ఉండలేము. అంటే నాకు కొన్ని నలుగురు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో గడపవచ్చు, లేకపోతే అందరూ వచ్చి సినిమాల గురించి అడుగుతుంటారు, ఫోటోలని మా అబ్బాయిని తీసుకెళ్ళండి అని ఇవే ఉంటాయి తప్ప పెళ్ళి ఎంజాయ్ చేయలేము అనమాట. చాలా మటుకు ఎక్కువ అదే జరుగుద్ది. అయితే మా కజిన్ బ్రదర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనమాట. మా అక్కయ్యల పెళ్ళప్పుడు మా కజిన్ బ్రదర్ బాగా హెల్ప్ చేశాడని మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది. మనం చాలా పూర్గా ఉన్నప్పుడు అన్నయ్యలు బాగా హెల్ప్ చేశారు అని ఎప్పుడు చెప్తుండేది. ఇప్పుడు నేను కొంచెం బెటర్ స్థాయిలో ఉన్నాను. మా అన్నయ్య కూతురు పెళ్ళి నా సాధ్యమైనంత హెల్ప్ చేయాలని 3 రోజులు వెళ్ళానండి. నా కారు తీసుకొని పెళ్లి కూతురు వాళ్ళకి వెళ్ళడం, పెళ్లి కొడుకు వాళ్ళకి వెళ్ళడం అన్నీ దగ్గరుండి చూసుకున్నాను. ఆ టైంలోనే మా వాళ్ళు ఏంటంటే ఇక పెళ్ళి చూస్తున్నారు ఆల్రెడీ. 10 మందిని తెప్పించారనమాట. వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. ఏదో చూసి అమ్మాయిలు ఉందంటే బాగుందన్నారు, బాగుందన్నాను. కట్ చేస్తే అన్నీ వెళ్ళిపోయాయి. బాగుందన్నాను అంతే, చూసేలోపు పెళ్ళి అయిపోయింది. వద్దే అనేలోపు అయిపోయింది పెళ్ళి. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అలా అయిపోయిందండి నా పెళ్ళి. నేను ఏ పెళ్ళికి వెళ్ళడమని ఆ పెళ్ళికి వెళ్ళడం ఏంటో, బాగుంది అనడం ఏంటో, అంత ఒక 2 monthsలో అయిపోయింది పెళ్ళి. ఇంకా నా కెరీర్ ఇంకా స్థిరపడలేదండి ఫ్యాక్ట్గా చెప్పాలంటే. వేణు అనే కమెడియను ఇండస్ట్రీలో ఉన్నాడు, కుర్రోడు, వాడు బాగా చేస్తాడు, వాడు ఒక క్యారెక్టర్ ఇస్తే వాడు దాన్ని పండించగలడు, అంతవరకే ఉంది తప్ప ఇంకా నేను నాకు అంటే ఒక పొజిషన్ రాలేదని నేను ఫీల్ అవుతున్నాను. ఆ పెద్ద బ్యానర్లు అన్నీ చేస్తున్నాను. మీరు అన్నట్టుగా అదే లేదండి. ఇప్పుడు ట్రెండ్ మొత్తం కంప్లీట్ మారిపోయిందండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా టాలెంట్ ఉంటేనే చూస్తున్నారు ఇప్పుడు. కాబట్టి పెద్ద బ్యానర్ చిన్న బ్యానర్ అనేది తేడా ఏమీ లేదు. అందరూ ఇండస్ట్రీలో అందరు పిలుస్తున్నారు, అందరు పెద్ద డైరెక్టర్ పిలుస్తున్నారు, పెద్ద ప్రొడ్యూసర్స్ రైట్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఇండస్ట్రీలో కొంచెం టైం ఆర్టిస్ట్ సెట్ అవ్వాలి అంటే కొంచెం లక్ కూడా సాత్ ఇవ్వాలి. పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారంటే అది ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీకి కరెక్ట్ అనమాట. ఇండస్ట్రీలో సార్ మీకు ముందు లక్ ముఖ్యం. టాప్ అవ్వాలంటే ఇండస్ట్రీలో లక్ ఇంపార్టెంటా, టాలెంట్ ఇంపార్టెంటా అంటే పూరి గారు ఏమన్నారంటే ఇండస్ట్రీలో సెట్ అవ్వాలంటే ఫస్ట్ లక్ ఉండాలి, సెకండ్ లక్ ఉండాలి, థర్డ్ లక్ ఉండాలి, ఫోర్త్ లక్ ఉండాలి, ఫిఫ్త్ లక్ ఉండాలి, సిక్స్త్ లక్ ఉండాలి, సెవెంత్లో ఎక్కడో టాలెంట్ కావాలి అన్నారు. ఇండస్ట్రీలో నేను నమ్ముతున్నాను అది. ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు మెయిన్ లక్ది 50% ఉంటుంది. నాకంటే ఎంతో టాలెంట్ ఉన్నవాళ్ళు కృష్ణనగర్లో అక్కడిక్కడ 20-30 సంవత్సరాలు తిరుగుతున్నారు. అలాగే ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్ళు, బట్ వాళ్ళకి టైం రావట్లేదు. ఆ టైం అనేది కూడా మన టాలెంట్తో ఉంటే డెఫినెట్లీ మనం వెళ్తాం. అది డెఫినెట్లీ అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఏసీలో కార్లలో తిరిగి ఎక్కడికి వెళ్ళినా ఏసీ, ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు ఇంతుండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి రివైండ్ చేసుకుంటే నేనేనా ఫేస్ చేసింది అనిపిస్తున్నారు. అసలు నేను నమ్మలేను. ఇప్పుడున్న సిచ్యువేషన్ తలుచుకొని ఆ రోజు అలా ఉన్నానా, నిజంగానేనా, ఆ రోజు అంత దూరం వెళ్ళానా, ఆ రోజు వాడు అలా తిడితే నేను పడ్డానా, నమ్మలేను అనమాట. నేనేనా ఫేస్ చేశాను అని అనిపిస్తుంది ప్రజెంట్. అదే అండి, వీళ్ళకి ఏంటంటే ఇటువంటి వాళ్ళందరూ కొంచెం ప్యాషన్ అండి అంతే. ఒక సినిమా యాక్టర్ అలా వెళ్తే 10 మంది అమ్మాయిలు అని వెనకాల పడ్డారంటే అరే అమ్మ మనం కూడా అయితే రేపు అలా ఇద్దాం ఈ ఫీల్డ్లో వస్తున్నారు తప్ప ఒక ఆర్టిస్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఆ ఫీల్ ఉంటుందండి. ఏదో రకంగా అతను టచ్ ఉంటుంది లైఫ్లో. చిన్నప్పటి నుంచి అదే గోల్తో వస్తారు చాలామంది. అటువంటి వాళ్ళు అవుతారు తప్ప మిగతా వాళ్ళందరూ ప్యాషన్ అనమాట. కొన్ని రోజులు ఇంజనీరింగ్ అయిపోయింది, ఏం చేయాలి, 2 సంవత్సరాలు ట్రై చేద్దాం ఇండస్ట్రీలో, ఈలో పడితే పడుదు లేవు, ఈ సిచ్యువేషన్లో వస్తారు అందరూ. పక్కాగా ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి దాని గురించి స్ట్రగుల్ చేసి నేర్చుకొని, డ్యాన్స్ నేర్చుకొని, అది నేర్చుకొని అలా వచ్చిన వాళ్ళు తక్కువ. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కొత్తపల్లి శేషు అనే పర్సన్ నాకు ఒక దేవుడు అండి అనమాట. ఎగ్జాక్ట్లీ దేవుడు అనమాట. నేను చాలా ఇంటర్వ్యూలో తెలుగు.com కూడా ఇదే చెప్పారు. చాలామంది దేవుడు హెల్ప్ చేయాలి అంటారు కదా, నాకు మాత్రం కంపల్సరీ హెల్ప్ చేశాడండి. నేను చిత్రం సీన్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు నేను చాలా క్లోజ్గా ఉండేవాడిని. చిత్రం సీన్తో చాలా క్లోజ్గా ఉండేవాడిని. అంటే నేను కొంచెం ఊర్లో మార్షల్ ఆర్ట్స్ అది ఇది కొంచెం ఎక్కువ తిరిగిన వాడిని కాబట్టి కొంచెం ఉన్న జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. అసిస్టెంట్ అంటే మామూలుగా సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ అంటే అలా బ్యాగ్ వేసుకొని పక్కన గొడుగు పట్టుకొని నిలబడతాడు. నేను అలా కాకుండా కొంచెం ఎక్కువ చేసేవాడినమాట. అంటే మా వాడిని కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉండేవాడిని. పలానా సాంగ్ ఎందులోదిరా అంటే పలానా సాంగ్ లతా మంగేష్కర్ గారు పాడారు, పలానా సినిమాలోది, పలానా ఇయర్, పలానా సినిమాలో ఉందంటే అది బాగాలేదని పెద్దగా ఇది లేదు, పలానా డైరెక్టర్ అంటే రామ్ గోపాల్ వర్మ ఉర్మిళతో అలా చేశాడు. కొంచెం నాలెడ్జ్ ఉండేది సినిమా మీద. దాంతో మా వాడు ఏంటంటే బాగా ఇష్టపడ్డాడు నాకు. దాంతో మా ఇద్దరు బాగా ఫ్రెండ్స్. ఒక అసిస్టెంట్లా కాకుండా తమ్ముళ్ళలా చూసేవాడు. మా చిత్రం సీన్ దగ్గర వర్క్ చేసినప్పుడే అతను ఏదైనా సీన్ చేస్తుంటే చెప్పేవాడిని, అన్న ఇది బాగాలేదు, నాకు నచ్చలేదు, అది రెగ్యులర్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది, ఎక్స్ప్రెషన్ ఇలా చెప్పేవాడిని. దాంతో బాగా ఫ్రెండ్షిప్ అయిపోయిందండి. ఫ్రెండ్షిప్ అయిపోయిన తర్వాత బాగా ఫ్రెండ్స్ బాగా దగ్గర వ్యక్తులు అయినప్పుడు పెద్ద గొడవ అవసరం లేదు విడిపోవడానికి. చిన్న మూతి విరుపు చాలు, ఏంట్రా అలా చేసావు అంటే హట్ అయిపోతారు. అటువంటి సిచ్యువేషన్లోనే నేను చిత్రం సీన్ దగ్గర మానేయడం జరిగింది. చిత్రం సీన్ దగ్గర వర్క్ చేసినప్పుడు ఏంటంటే నెలకు 1000 రూపాయలు శాలరీ, పైన ఒక 2000 వచ్చేది 3000, ఓ ఇంటికి 2000 పంపించేవని, నాకు రూమ్ రెంట్ అన్నీ వెళ్ళిపోయాయి. సడన్గా ఇందర మానేశాను, నాకు డబ్బులు లేవు అనమాట.
నేను ఇంటి దగ్గర నుంచి అడుక్కునే పరిస్థితి కాదు. చిన్నప్పటి నుంచి నేను సొంతంగా కూరగాయల వ్యాపారం చేసి అలా సంపాదించే అలవాటు కాబట్టి నేను వాళ్ళ దగ్గర నాకు పంపించని ఏ రోజు అడగలేదనమాట. అదే సిచ్యువేషన్లో అడగకూడదు. నాకు రూమ్ రెంట్ టెన్షన్. ఇటువంటి సిచ్యువేషన్స్లో కొత్తపల్లి శేషు అనే వ్యక్తి కరెక్ట్గా నేను అంటే చాలా స్ట్రగుల్స్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను. అనవసరంగా మానేసానే, ఇప్పుడు ఏం చేయాలి? చిత్రసింహారం మానేసిన తర్వాత డెఫినెట్లీ ఆర్టిస్ట్ అవ్వాలి, అంతే వేరే ఏం ట్రై చేయను అని ఫిక్స్ అయిపోయాను. అదే టైంలో తేజ గారు జై ఫస్ట్ సినిమాకి న్యూ కమర్స్కి అని ఎంట్రీస్కి అని ఇచ్చారు యాడ్. అతనికి నేను తేజ గారికి పంపించాను, కానీ ఒక 3 months అయింది అప్పటికే. రూమ్ రెంట్ టెన్షన్లు, ఈ టెన్షన్లు, అసలు ఇంకా నిద్ర పట్టదు. నైట్ అయితే ఏం చేయాలి అసలు? తెల్లారు లేస్తున్నాం, 8 o'clock లేస్తామండి, 9కి లేస్తాం, 10కి లేస్తాం. లేచిన తర్వాత ఏం చేయాలి? పని అంటూ ఉండదు కదా. 2 రోజులు 3 రోజులు దాని తర్వాత పిచ్చెక్కిపోయేది అనమాట. అటువంటి సిచ్యువేషన్లో కొత్తపల్లి శేషు అని మా రూమ్ పక్కన ఉండేవాడు ఆయన. అతను జర్నలిస్టు, సినిమా రైటరు. నేను మామూలుగా అల్లరి చూసి ఎప్పటి నుంచో నన్ను అబ్జర్వ్ చేస్తానంట ఆయన. నేను కొంచెం పాటలు కూడా పాడతాను అనమాట. ఇంకా నేను ఉండేది 3 floors అండి, మొత్తం బ్యాచిలర్స్. ఈ 3 floors వేణుగాడు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట. ఆ అల్లరి ఉండేది. ఎప్పటి నుంచో నన్ను ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. ఏదో రకంగా ఒక రోజు పిలిచి నేను ఎప్పుడు ఒక పాట పాడుతుండేవాడిని. ఆ పాట ఆయనకి చాలా ఇష్టం. అది ఆయన పాడించుకొని అలా ఫ్రెండ్షిప్ అయింది మాకు. అది పక్కన పెడితే చిత్రసింహారం మానేయడం, నేను ఆర్టిస్ట్గా ట్రై చేయడం ఆయనకి ఎవరో చెప్పారు. అటువంటి సిచ్యువేషన్లో ఆయన దగ్గరికి వచ్చి డైలీ నాకు ఎంకరేజ్ చేసి, నువ్వు డెఫినెట్లీ వస్తావు, నీకు ఆ టాలెంట్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని ఆయనే తేజ గారికి దగ్గరుండి అప్లికేషన్ పంపించిన తర్వాత ఒక 2 months దాకా నాకు కాల్ రాలేదు. అది ఎంత క్రూషియల్ ఉంటుందంటే ఆ టైము, ఏం చేయాలో తెలియదు, కాల్ వస్తుందో రాదో తెలియదు, అదే లైఫ్. అటువంటి సిచ్యువేషన్లో డైలీ ఆయన ఆఫీస్కి వెళ్ళి డైలీ 9 o'clock నా దగ్గరికి వచ్చేవాడు. వచ్చి నాకు ఒక గంట సేపు నన్ను పంప్ చేసి, అసలు నాకు ఏ ఫ్రెండ్ కాదు, క్లోజ్ ఫ్రెండ్ కాదు, ఒక రిలేషన్ కాదు, ఏది కాదు, జస్ట్ నేను రూమ్లో అరుస్తుంటే ఇటు బాగుంటాడు, ఇటు బాగా చేస్తాడని ఎంకరేజ్ చేసేవాడు తప్ప నాకు ఎటువంటి రిలేషన్ లేదు. అటువంటి అతను డైలీ ఒక పనిగా ఒక 2-3 నెలలు వచ్చి నాకు చేసి జేబులో 20 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు. వద్దనే నాకంటే ఉంచుకో, నా రూమ్ రెంట్ ఆయనే కట్టేవాడు, భోజనం ఆయన పెట్టించేవాడు. అసలు అతనికి నేను ఏ హెల్ప్ చేయలేదు, ఒక తమ్ముడిని కాదు, ఒక ఫ్రెండ్ కాదు, ఏమీ లేదు. కరెక్ట్ దేవుడిలా పంపించాను అనమాట. ఇక్కడ పీక్లో ఉన్నాడు, వెళ్ళి ఆదుకోపోవాలి, మొత్తం ఆయనే అండి. దాని తర్వాత తేజ గారి సెలక్షన్ రావడం, నేను వెళ్ళి పర్ఫామ్ చేస్తే ఆయన పెద్ద పార్టీ ఇవ్వడం, నువ్వు బాగా చేసావని. మళ్ళీ సెకండ్ పర్ఫార్మెన్స్ గురించి మళ్ళీ ఒక 2 నెలలు టైం, మళ్ళీ కాల్ వస్తుందో రాదో అని టెన్షన్. ఈలోపు ఈ లోకల్ జనాలంతా ఒకటి షూటింగ్ స్టార్ట్ అయిపోయింది అంటాడు, వాడేవాడు సెలెక్టెడ్, అగ్రిమెంట్ అయిపోయింది ఒకటి అంటాడు, నాకు ఇంకా కాల్ కదని టెన్షన్స్లో డైలీ అండి ఆయన ప్రతిరోజు వచ్చి నాకు ఎంకరేజ్ చేసి నాకు పాకెట్ మనీ ఇచ్చి వెళ్ళిపోయాడు. తేజ గారు సెలెక్ట్ అయిన తర్వాత రేపు షూటింగ్కి వెళ్ళాలి, కొంచెం బట్టలు లేవు అంటే, ఆ రోజు రాత్రి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక 1500 తీసుకొచ్చి స్వప్నలోక్ కాంప్లెక్స్ తీసుకెళ్ళి నాకు 5 డ్రెస్సులు కొనిచ్చి, నేను అగ్రిమెంట్ చేయగానే చిలుకూరు తీసుకెళ్ళి నాకు దర్శనాలు చేయించి, మళ్ళీ దగ్గరుండి నా ఆఫీస్లో దించి, షూటింగ్ టైంలో 10 రోజులకు ఒకసారి వచ్చి ఎలా చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, అందరితో ఎలా ఉంటావు, జాగ్రత్తగా ఉంటున్నావు. అసలే అంటే కరెక్ట్ దేవుడు పంపించారండి. నేను ఆ పీక్ టైంలో వాడు చిత్రసింహారం ఉన్నాడు, ఇన్ని రోజులు చిత్రసింహారం అండ ఉండేవాడికి, ఇప్పుడు అక్కంచెలు లేదు, వాడు ఒకటి కావాలి, నువ్వు వెళ్ళు అని పంపించాడు నేను. అంత హెల్ప్ నా లైఫ్లో మర్చిపోలేని వ్యక్తి ఇండస్ట్రీలో కొత్తపల్లి శేషు. ప్రజెంట్ ఆయన సినిమా జర్నలిస్ట్గా చేస్తారు. లైఫ్ కూల్ అండి, వెరీ కూల్, హ్యాపీగా. ఇండస్ట్రీ అంతా ఆదరిస్తున్నారు. అందరు దర్శకులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, రైటర్లు అందరూ నా మీద ఒక కథ రాసుకున్నప్పుడు ఈ కథకి ఈ క్యారెక్టర్కి వేణుగాడు బాగుంటాడు అని అప్పుడే రాసుకుంటారండి. అంత గుర్తింపు ఉంది ప్రజెంట్కి. అందరు పిలుస్తున్నారు, అందరు ఎంకరేజ్ చేస్తున్నారు, చేతిలో ఫుల్ సినిమాలనే. అందరూ ఒకటి అండి, ఇదంతా కేవలం అందరూ చెప్తున్నట్టే మధ్య వాళ్ళు చేసేది తప్ప ఎవరికి ఏమీ లేదండి. నన్ను అడిగిన పర్సనల్ ఫీలింగ్.